నగర్ ప్రెజెంట్ ఈరోజు మన ఇండస్ట్రీ నుంచి దూరం అయ్యారు. ఆయనతో నాకు చాలా అనుభవం ఉంది. నా కెరీర్ బిగినింగ్లో తాజ్మహల్ అనే సినిమా ఇచ్చి ఇండస్ట్రీలో నిలబెట్టిన వ్యక్తి. లైవ్ అలాగే ఫెయిల్యూర్స్లో ఉన్నప్పుడు లైవ్ అనే సినిమా ఇచ్చి మళ్ళీ పిలిచి శ్రీకాంత్ ఈ సినిమా నీకు బాగా హెల్ప్ అవుతుంది కెరీర్కి అని చెప్పి మళ్ళీ నాకు ప్రేష్ రావే గారికి ఒక మంచి సినిమా ఇచ్చి నిలబెట్టిన వ్యక్తి. నిజంగా ఒక మంచి మనిషి, ఒక ప్రొడ్యూసర్గా ఒక ప్రొడ్యూసర్కి స్టార్డమ్ ఇచ్చిన వ్యక్తి రామానాయుడు గారు లేరనే విషయం నిజంగా చాలా బాధాకరమైన విషయం. నిజంగా ఒక గొప్ప వ్యక్తి, మనసు కూడా అంత మంచి వ్యక్తి అయినా ఆయనతో తలుచుకుంటుంటేనే ఆ ట్రావెలింగ్ ఆయనతో గడిపిన క్షణాలు తలుచుకుంటుంటే చాలా ఇదిగా ఉంది. మనిషి కూడా అంతెత్తైన మనిషి. ఆర్టిస్ట్ చిన్నవాడైనా, టెక్నీషియన్ చిన్నవాడైనా, పెద్దవాడైనా ఆయనకి ఏ తేడా లేదు. ఆయన గురించి చెప్పాలంటే ఈజ్ ది మ్యాన్, అంతే. ఒక్క సెంటెన్స్లో ఈజ్ ది మ్యాన్ అని చెప్పాలి. అనుభూతిని కుటుంబ సభ్యులు తెలియజేస్తున్నాం. మొన్ననే 20 రోజుల క్రితం నేను వచ్చి పలకరించినప్పుడు గుర్తుపెట్టి మీ నియోజకవర్గం 2 ప్రాంతాలుగా విడిపోయింది, చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తుందా అని చెప్పేసి గిరిజన ప్రాంతం అంతా కూడా అని గుర్తు చేసినటువంటి మహావ్యక్తి రామానాయుడు గారికి అచ్చ తెలుగు సినిమా తీయాలని, అంతా తెలుగు వాళ్ళే ఆర్టిస్టులు ఉండాలని ఎప్పుడూ తాపత్రయపడే మనిషి. అందుకే ఎక్కడెక్కడ మూలలో ఉన్న మా ఆర్టిస్టులందరినీ చిన్న వేషానికి కూడా తెలుగు వాళ్ళే కావాలి అని వేరే లాంగ్వేజ్కి వెళ్లకుండా, వేరే లాంగ్వేజ్ వాళ్ళని పెట్టకుండా తెలుగు సినిమాలు, అచ్చ తెలుగు సినిమాలు తీయాలంటే నాయుడు గారే. ఇంకా మళ్ళీ ఇటువంటి మనిషి ఈ ప్రపంచంలో రాడు అని నా నమ్మకం. ఆర్టిస్టులందరితో
ఎంతో ఫ్రెండ్లీగా ఉంటూ దగ్గరకు వచ్చి డ్రెస్ సరి చేసి, విగ్గు సరి చేసి, డైలాగ్ సరి చేసి, ఆ ట్రాలీ తోస్తూ సినిమాయే జీవితంగా, సినిమాయే ప్రపంచంగా బ్రతికిన ఏకైక మనిషి. అటువంటి మనిషి పోవటం అంటే తెలుగు సినీ కళామ తల్లి చాలా దురదృష్టవంతురాలని చెప్పొచ్చు. ఇటువంటి ప్రొడ్యూసరు మళ్ళీ రాడు. పైగా అన్ని లాంగ్వేజ్ల్లోనూ తీయాలనే ఒక తాపత్రయం. ఆఖరికి ఇంగ్లీష్లో కూడా ఆయన సినిమా తీశాడు. ఆయన గురించి చెప్పాలంటే ఒక ఆత్మీయుడిని పోగొట్టుకున్న భావన. మొన్న 3 రోజుల నాడు ఆఖరికి చూసిన ఆర్టిస్టుని నేనే. నానకరాంగూడలో షూటింగ్ చేస్తూ ఉంటే ఎవరున్నారు ఆర్టిస్టులు అంటే చలపతిరావు ఉన్నాడంటే వెంటనే నాకు కబురు చేసి రమ్మని కారు దగ్గరికి వెళ్ళి ఆయనతో మాట్లాడి ఎంతో ఆనందం ఫీల్ అయ్యాడు.
ఈ సినీ ప్రస్థానంలో ఒక క్రియేటివ్ ప్రొడ్యూసర్గా ఎన్నో మూవీస్ తీసి సందేశాత్మకంగాను ఇతరత్ర కళాత్మకంగాను చక్కటి మూవీస్ తీసి తెలుగు ప్రజలందరికీ కూడా ఎంతో ఒక సందేశపూర్వకమైనటువంటి మెసేజ్ ప్రతి సినిమాలో ఇచ్చేవారు. ఎంటర్టైన్మెంట్, హ్యూమర్, అదేవిధంగా ఒక మెసేజ్ ప్రతి దాంట్లో కూడా ఉండేది. ఐ హ్యావ్ నోన్ హిమ్ ఆల్ దీస్ ఇయర్స్, 50-60 years. ఎప్పుడు కూడా శ్రమించేవారు. ఒక సినిమా తప్ప, ప్రొడక్షన్ తప్ప వేరే ఏ వ్యాపకం లేకుండా కొత్త పంథాలో ఇది నడిపించగలిగారు. ఈ స్టూడియో కూడా కట్టేటప్పుడు ఇక్కడ అన్ని రాకీ మౌంటైన్స్, ఒకసారి ఇక్కడికి వచ్చినప్పుడు వీటినన్నింటినీ సదరం చేసి మేము ఇక్కడ స్టూడియో నిర్మిస్తున్నాం. అది మొదటి రోజులు ఇక్కడ ఫిల్మ్ ఇండస్ట్రీ హైదరాబాద్లో ఆయన పడ్డ శ్రమ చాలా కష్టపడ్డారు, దీన్ని తీర్చిదిద్దారు. అదేవిధంగా ఒక రికార్డ్ సృష్టించారు ఆయన. సక్సెస్ ఇట్స్ నాట్ ఈజీ, ఇట్స్ వెరీ డిఫికల్ట్ టు సక్సీడ్. వన్ డజంట్ నో వాట్ విల్ మేక్ హిస్ మూవీ ఎ సక్సెస్, బట్ లార్జ్ నెంబర్ ఆఫ్ హిస్ ఫిల్మ్స్ వర్ ఎ సక్సెస్. అయితే కొన్ని రోజుల నుంచి వారు బాగాలేదనే విషయం నాకు తెలిసింది. పార్కులో వాకింగ్కి వచ్చినప్పుడు మాట్లాడేవాళ్ళం. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు నేను ఇక్కడ మినిస్టర్గా ఉన్నాను. ఒక ముఖ్యమైన విషయం, వాళ్ళ విలేజ్కి ఆయన చేయని కార్యం అంటూ ఏమీ లేదు, ఆయన చేయని మేలు అనేది ఉంటుంది ఏమీ లేదు. ఆ విలేజ్ని చూస్తే వీరి ఫిలాంథ్రపీ, అదేవిధంగా క్రియేటివిటీ, ఒక ట్రెడిషన్ మిక్స్డ్ విత్ మోడర్నిజం ఆ గ్రామాన్నంతా కూడా ఏది చేయాలో ఆ గ్రామానికి అవన్నీ కూడా ఆయన చేయడం జరిగింది. నేను కూడా విజిట్ చేశాను. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకి అందరికీ కూడా నా ప్రగాఢ సంతాపం తెలియజేస్తూ ఉన్నాను. వారి కుమారులిద్దరికీ, ఇతర కుటుంబ సభ్యులందరికీ నా సంతాపం తెలియజేస్తున్నాను. వారి మెమరీ తెలుగు ప్రజల గుండెల్లోనూ మనసుల్లోనూ ఎప్పటికీ నిలిచిపోతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. వారి ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నాను. ఒక మూవీ మొగల్, ఒక పద్మభూషణ్ దాకా ఆయన ప్రయాణాన్ని 3 ముక్కల్లో చెప్పలేము. కానీ ఆ ప్రయాణాన్ని, ఆ జర్నీని ఒక ఇన్స్పిరేషన్గా తీసుకుని ఆయన లైఫ్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఆయన ఈరోజు మనతో లేని లోటు కానీ, ఎస్పెషలీ వాళ్ళ ఫ్యామిలీకి నా డీపెస్ట్ కండోలెన్సెస్. రామానాయుడు గారు గురించి ఇంకొంచెం తెలుసుకోవాలి అన్నట్టుగా ఉంది నాకైతే. I really want to know more about him, and as it is, he's an inspiration, and I wish I have my deepest condolences to his family and everybody else in TFI. Thank you so much. Today, Ramanaidu Garu sir is not with us, but I'm sure he'll be with us through his work. The work we all know he has done so much of films, and I got opportunity to work with this Abana. The whole family is very lovable, and this time I think whole Andhra is with family. So my condolences to
Naidu Saab's family, and I'm sure people will enjoy his work, whatever he has done. So we are very proud of Ramanand Naidu ji. Sir, God bless you. All the best. అనురాగంలో భాగస్వామిగా ఉన్నప్పటి నుంచి నాకు బాగా పరిచయం. అప్పుడు నేను ఇంకా సినిమాల్లో వేషాలు వేయలేదు, కానీ పత్రికా రచయితగా ఉండేవాడిని. అప్పుడు మొట్టమొదటిసారిగా ఆయన
అనురాగం సెట్లో హడావిడిగా అటు ఇటు తిరుగుతూ అన్నీ చేస్తూ ఉంటే ఈయనెవరో అని అడిగాను రామిరెడ్డి గారిని. మా భాగస్వామి అని చెప్పారు. అప్పుడు పరిచయం అయింది. తర్వాత ఆయన తీసిన మొట్టమొదటి చిత్రం రాముడు భీముడు, అందులో నేను వేషం వేశాను. ఆయన మొదటి చిత్రం నుంచి దాదాపు చాలా చిత్రాల్లో నేను వేషాలు వేశాను. విజయ సురేష్ కంబైన్స్ సినిమాల్లో కూడా వేశాను. రామానాయుడు నిర్మాత అన్న సినిమాలు, చాలా సినిమాలు లెక్కలేదు, చాలా సినిమాల్లో వేషాలు ఇచ్చారు. నేను చాలా వేషాలు వేశాను. ఈ స్టూడియో కట్టేటప్పుడు ఇది ఒక పెద్ద కొండ. ఆ కొండను తవ్వి స్టూడియో కట్టారు. అప్పట్లో మేము షూటింగ్ కవరేజ్కి వచ్చేటప్పుడు ఈ నాయుడు గారు ఇక్కడ ఈ కొండ దగ్గర ఉన్నారు అని అంటే ఆయన్ని కలవడానికి వచ్చేవాళ్ళం. అంత ఎర్రటి ఎండలో ఆయన గొడుగు కూడా లేకుండా కూర్చొని మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అలాగే కూర్చొని ఉండేవాళ్ళు. ఏంటండి మీరు ఇంటికి వెళ్ళొచ్చు కదా, ఇంత ఇదే ఏంటంటే, నేను కట్టిస్తున్న ప్రేమనగర్ ఇది, నేను పోయాక కూడా నా ఆత్మ ఇక్కడే తిరుగుతుంటుంది అని ఆయన ఎంతో ప్రేమగా ఈ స్టూడియోని కట్టించారు. నిన్నగాక మొన్న కూడా ఆయన స్టూడియోకి వచ్చి అంతా చూసుకొని మళ్ళీ వస్తానో రానో అని అందరినీ పలకరించి వెళ్ళారు. ఆయన అంత్యక్రియలు కూడా ఇక్కడే జరగడం, ఆయన కోరిక, ఆయన ఆత్మ ఎప్పుడూ ఈ స్టూడియోలోనే ఉంటుందని ఎప్పుడో చెప్తుండేవాళ్ళు. అలా ఆయన అంత్యక్రియలు ఇక్కడ జరుగుతున్నాయి. ఇది ప్రపంచంలోనే మనం గర్వించదగ్గ నిర్మాత ఆయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకొని ఎంతోమంది ప్రొడ్యూసర్స్ అయ్యారు, ఎంతోమంది చాలా పెద్ద స్థాయికి వెళ్ళారు. చిన్న పెద్ద తేడా లేకుండా అందరినీ పేరు పేరున పలకరించి ప్రతి వాళ్ళతోనూ ఆప్యాయత చూపించి ఈ రోజున ఇంత పెద్ద స్థాయికి ఎదిగినా కూడా అందరికీ ఆప్తుడిగా ఆయన నిలిచిపోయారు. ఆయన బ్రతుకుండగానే చెప్తుండేవాళ్ళు, నేను పోయినా కూడా నా మంచి మిగిలిపోవాలని. అలాగే ఆయన చిరస్థాయిగా నిలిచిపోయేలాగా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు. అవన్నీ కూడా సక్సెస్ అవ్వాలని, ఆయన సేవలు ఎప్పుడూ అలా కంటిన్యూ అవ్వాలి, వాళ్ళ కుమారులు అది కంటిన్యూ చేయాలని కోరుకుంటున్నాం. ఆయన ఆత్మకు శాంతి కలుగుతుంది. తెలుగులో నా ఎంట్రీ ఈ సంస్థ మూలంగానే వచ్చింది. ఆయనకి జీవితాంతం రుణపడి ఉంటాను. అండ్ మే సోల్ రెస్ట్ ఇన్ పీస్. సురేష్ ప్రొడక్షన్స్ నా మాతృ సంస్థ అని నేను గర్వంగా చెప్తాను ఎప్పుడు. ఎందుకంటే రామానాయుడు గారే నన్ను ఫస్ట్ టైం సినిమాల్లో చేస్తావా అని అడిగిన మొట్టమొదటి వ్యక్తి. ఆయన సినిమాల్లో ఎన్నో యాక్ట్ చేశాను. ఆయన మన మధ్య లేరంటే చాలా బాధగా ఉంది. ఆయన ఆత్మ శాంతంగా ఉండాలి, ఆయన ఆత్మకు శాంతిని ప్రసాదించమని వేడుకుంటున్నాను.
మొఘల్ రామానాయుడు గారు మన మధ్యన లేరండి. చాలా బాధాకరమైన విషయం. ఒక పెద్ద దిక్కు ఇండస్ట్రీకి అంటే ఆయనే ఉన్నారు. ఆయన కూడా ఈరోజు మనం మిస్ అయ్యాం. ఇండస్ట్రీకి శాపమా ఏంటో నాకు అసలు అర్థం కావట్లేదు. లైన్గా ఎవరో ఒకళ్ళు ఏదో ఒక విధంగా చనిపోవడం బాధాకరంగా ఉంది. కానీ రామానాయుడు గారు చనిపోయినా కూడా మన అందరి హృదయాల్లో డెఫినెట్గా నిలిచి ఉంటారు. అదే కాకుండా ఆయన మునిమనవడి రూపంలో ఆయన మళ్ళీ వెంటనే వచ్చేస్తారు. మనల్ని వదిలి ఆయన ఎంతో కాలం పైన ఉండరని నా ఉద్దేశం. ఆయన ఆత్మకి భగవంతుడు శాంతి చేకూర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. థ్యాంక్ యూ.